ప్రతి ఒక్కరికి బాల్యం చాలా అమూల్యమైంది. చైల్డ్హుడ్ని అమ్మతో అటాచ్మెంట్ అనేది అప్పుడే ఒక గర్ల్కి చాలా ఇంపార్టెంట్. నిజంగా అలాంటి చైల్డ్హుడ్ని మీరు మిస్ అయిన సందర్భం ఇప్పుడు మీరు కొన్ని చెప్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నదంతా కూడా ఒక సంతోషాన్ని, ఒక ప్లెజెంట్ లైఫ్ని, కానీ దీని వెనక ఒక బాధ, ఎప్పుడూ అనుభవించినటువంటి గుండె వేదన ఉంది. ఏంటది? అంటే చిన్నప్పటి నుంచి ఏమైపోయిందంటే అక్రమ కేసులు కానివ్వండి, వీళ్ళ మీద పెట్టిన కేసులతోని అంటే వీళ్ళు నాకు దూరం అవ్వటం అనేది ఆల్మోస్ట్ నేను ఫస్ట్ పుట్టిన డేనే వైస్ సర్పంచ్ అయ్యారు. సో వైస్ ప్రెసిడెంట్ అయ్యారు, తర్వాత సర్పంచ్ అయ్యారు. సో వెన్ ఐ వాస్ 4 years అమ్మ ఎంపీపీ, 7 years ఎంపీపీ స్టార్ట్ అయింది. ఐ వాస్ 5 years నాన్నకి ఫైరింగ్ జరిగింది, నా ముందే జరిగింది ఫైరింగ్ కూడా. సో దాని తర్వాత ఏమైపోయిందంటే అక్రమ కేసుల వల్ల అమ్మ వాళ్ళు వేరే ఎక్కడో ఉండిపోవటము, అండర్ గ్రౌండ్లో ఉండిపోవటం వల్ల వేరే వాళ్ళ ఇంట్లో పని చేయటము, లేకపోతే వేరే వాళ్ళ ఇంట్లో ఉండటం, అంటే ఇట్స్ లైక్ అలవాటు అయిపోయింది నాకు ఒక పాయింట్ తర్వాత. బట్ వేర్ ఇట్ స్టక్ మీ అంటే నేను ఒక దగ్గర ఆగిపోయింది ఎక్కడ అంటే ఐ యామ్ ఇప్పుడు మేబీ లైక్ దే ఆర్ గ్రోన్ అప్, లైక్ ద గ్రోయింగ్ లైక్ 35 years అవుతుంది కదా. తను ఇప్పుడు నువ్వు 7th టైమో 6th టైమో ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రులైంది, మా నాన్న 2 సార్లు ఎమ్మెల్సీ, కంట్రీ మొత్తంలో ఫస్ట్ యునానిమస్గా ఎమ్మెల్సీ అయింది మై ఫాదర్. సో ఓకే, నా కాంట్రిబ్యూషన్ ఆఫ్ టైం ఐ హ్యావ్ గివెన్ టు దెమ్ అని నేను అనుకుంటా. అంటే ఒక విధంగా చెప్పాలంటే షీ మిస్డ్ హర్ చైల్డ్హుడ్. అంటే మాతో మిస్ అయింది, మదర్ ఫాదర్తో చాలా మిస్ అయింది. మాతో తను హ్యాపీగా సంతోషంగా సుఖపడ్డది అని చెప్పడానికి లేదు. ఎందుకంటే తను 7 years అప్పుడే నేను ఎంటర్ అయినా, అంతకుముందే మా హస్బెండ్ ఎంటర్ అయినరు. కాబట్టి ఎక్కువగా దాన్ని ఇంట్లో వదిలేసి స్కూల్కి పంపించేసి ఎవరినన్నా అటాచ్ చేసి వాళ్ళు తీసుకురావడం తీసుకుపోవడం, ఇంట్లో అత్తమ్మ చూసుకోవడం అట్లాగే ఉండేది. కానీ ఇప్పుడు మనం పిల్లల్ని ఎట్లయితే ప్యాంపర్ చేస్తున్నామో అందులో దానికి 10% కూడా మేము ప్యాంపరింగ్ ఇవ్వలేదు వాస్తవంగా చెప్పాలి. కొండా మురళి గారు, సురేఖ గారు ఇద్దరు చాలా బిజీ పొలిటీషియన్స్ అండ్ స్ట్రగుల్స్. పొలిటీషియన్ లైఫ్ కంటే కూడా మాకు ఈ రైవాలిటీ తోటి మాకు వచ్చిన ప్రాబ్లమ్స్ వల్ల తనని మేము ఎంటర్టైన్ చేయలేకపోయినాం. రీజన్స్ వల్ల కూడా ఏంటి అని అంటే ఎవరింట్లోనో పెట్టటము, చెప్పకుండా ఉంచటము. సో వాళ్ళ ఇంట్లో 3 months, వీళ్ళ ఇంట్లో 6 months అలా ఉండటము. సో మామూలుగా ఫ్రెండ్స్తో బయటికి పంపించడము అట్లాంటివి కూడా ఉండేవి కాదు. అందుకని ఇప్పుడు తనకి ఏంటి అంటే తను మిస్ అయిన చైల్డ్హుడ్ అంతా తన కూతురుకి అందిస్తుంది అన్నట్టు. ఏది అడిగినా నో చెప్పదు అసలు. ఫుల్ పాపకి ఏది కావాలంటుంది ఒక సెకండ్స్లో అందిస్తుంది. ఎందుకంటే తనకు చిన్నప్పుడు కొన్ని కావాలనుకున్నవి తీరలేదు, కొన్ని మిస్ అయింది. అవన్నీ కూడా దానికి పెయిన్ అనేది తెలుసు. అందుకని ముందే ఊహిస్తుంది పాప ఏం కావాలనుకుంటుందో, అది అడగక ముందే ఇస్తుంది, అడిగింది కూడా కాదనకుండా చేస్తుంది.